హలో ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? ప్రభు కృపలు అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని నమ్ముచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ద్వారా ఈరోజు మిమ్మల్ని బలపరచాలని ఇష్టపడుతున్నాను. చర్చిలో ఒక సహోదరి పాస్టర్ గారితో ఇలా అన్నదంట, పాస్టర్ గారండి రేపటి నుండి నేను మందిరానికి రాను అని చెప్పిందంట. పాస్టర్ గారు అన్నారంట, ఎందుకమ్మా అలా అంటున్నావు అని పాస్టర్ గారు అడిగినప్పుడు, పాస్టర్ గారండి చర్చిలో ఎవరు కూడా దేవుని వాక్యాన్ని వినకుండా సెల్ ఫోన్ చూస్తున్నారు, కొంతమంది పిల్లలతో ఆడుకుంటున్నారు, కొంతమంది నిద్రపోతూ ఉన్నారు అని చాలా కారణాలు పాస్టర్ గారితో చెప్పిందంట. అలాగా అమ్మా, సరే అమ్మా అనేసి పాస్టర్ గారు, నువ్వు వెళ్లే ముందు ఒక చిన్న పని చేస్తావమ్మా అని అడిగారంట పాస్టర్ గారు. సరే పాస్టర్ గారండి తప్పకుండా చేస్తాను అన్నారంట. ఒక గ్లాస్ నిండా కూడా నీళ్ళు ఇచ్చి ఆ గ్లాస్ ఆమె చేతికి ఇచ్చి, ఈ గ్లాసులో నీళ్ళన్నీ కూడా కనీసం ఒక్క బొట్టు కూడా క్రింద పడకుండా ఒక రౌండ్ అంతా చర్చి చుట్టూ తిరిగిరామ్మా అని చెప్పారంట. ఓ అలాగే పాస్టర్ గారు, ఇంత చిన్న పనే కదా అనేసి ఆ యొక్క సహోదరి ఆ గ్లాసు పట్టుకొని మరి చర్చి చుట్టూ కూడా తిరిగి పాస్టర్ గారి దగ్గరకు వచ్చిందంట. అమ్మ ఒక్క చుక్కైనా నీళ్లు పోయినాయి అంటే, లేదు పాస్టర్ గారండి అస్సలే పోలేదు అని చెప్పిందంట. ఎందుకు పోలేదు అని అంటే, ఎందుకనంటే నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేశాను, నీళ్లు అస్సలే పోకూడదు అనేసి దానిపైనే నేను కాన్సన్ట్రేషన్ చేసి దానిపైన మనసు నిలిపి ఉంచాను కాబట్టి ఒక్క చుక్క కూడా కింద పడకుండా అలాగా నేను చూసుకున్నాను అని అంట. అదే కదమ్మా, కాబట్టి నీ యొక్క ప్రశ్నకు జవాబు ఇదేనమ్మా. ఏంటంటే మందిరానికి వచ్చినటువంటి నీవు దేవుని వాక్యం పైన నువ్వు దృష్టి ఉంచాలే తప్ప దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు అని దేవుని పైన దృష్టి ఉంచాలి, దేవుని వాక్యం పైన దృష్టి ఉంచాలి. కానీ మందిరానికి వచ్చినటువంటి వారిని పక్కవారు ఏం చేస్తున్నారు, నీ ఎదుటి వారు ఏం చేస్తున్నారు, నీ వెనుకున్న వారు ఏం చేస్తున్నారు వారిని చూస్తున్నట్లయితే నువ్వు దేవుని వాక్యాన్ని ఎలాగా వింటున్నావు అని అర్థమవుతుంది. మనం మనుషులు చూడటానికి రావట్లేదు, కానీ ఆ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేటువంటి దానిపైన మనం కాన్సన్ట్రేషన్ నిలపాలి. కానీ పక్కవారు ఏం చేస్తున్నారు, ఎదుటివారు ఏం చేస్తున్నారు అని మనం చూడకూడదు కదమ్మా. అంటే నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు కదా, దేవుని వాక్యాన్ని వినకుండా పక్కవారిని చూస్తూ ఉంటున్నావు కదా అన్నప్పుడు ఆ స్త్రీకి బుద్ధి వచ్చి, అవును పాస్టర్ గారండి నన్ను క్షమించండి, ఇక మీదట ఎప్పుడు అలా కూడా చేయను అనేసి తన తప్పు తెలుసుకొని మరుసట సండే నుండి ఆమె మందిరానికి రావడం ప్రారంభించింది. ప్రియమైన దేవుని బిడ్డల గారు, మనం కూడా కొన్నిసార్లు మందిరంలో అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇట్లా ఉన్నారు అనేసి మందిరాన్ని మానేసి తిరుగుతూ ఉంటాము, అక్కడికి వెళుతూ ఉంటాం. అది చాలా తప్పండి. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడు కేవలము దేవుని కొరకును వస్తున్నాము, దేవుని మందిరానికి దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. కానీ పక్కవారు ఏదో అన్నారనేసి, ఎదుటివారు ఏదో అన్నారనేసి, పక్కవాళ్ళు ఎలాగో ఉన్నారనేసి దేవుని మందిరాన్ని మానుకోవటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం పైన మాత్రమే శ్రద్ధ ఉంచి దేవుని వాక్యాన్ని విని మనం దీవించబడవలసిన వారమైనాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.